ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క ఆగస్టు మాసంలో ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలియని వారి రాశి నుంచి చూసుకోండి ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి వృషభ రాశిలో గురువు కుజుడు కలిసి ఉన్నారు. ఆ యొక్క కుజుడు 27వ తేదీ నుంచి మిథునంలోకి మారుతున్నాడు. కర్కాటక రాశిలో రవి 17వ తేదీ వరకు ఉండి 17వ తేదీ నుంచి తన ఓన్ హౌస్లోకి వస్తున్నాడు. సింహరాశిలో బుధ శుక్రుడు ఉండి బుధుడు 6వ తేదీ నుంచి వక్రగతి స్టార్ట్ అయ్యి 21వ తేదీ కర్కాటకంలోకి వెళ్తాడు. మరియు శుక్ర భగవానుడు శుక్రుడు 25వ తేదీ కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. సింహం నుంచి కేతుతో కలుస్తున్నాడు. సో సింహంలో కేతు శుక్రులు 25వ తేదీ నుంచి ఉంటారు. మరియు అదేవిధంగా మీనంలో రాహువు, వక్రించినటువంటి శని మనకి కుంభరాశిలో ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉంది, ఏ పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీకు ఈ మాసం ఇంటి దగ్గర కాకుండా, ఉన్న స్థలం కాకుండా వేరే ప్రాంతాలకు మారడం కానీ, షార్ట్ జర్నీస్ కానీ అధికంగా ఉంటాయి. ఎవరికైనా ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉంటే నచ్చజెప్పడము, మీరు కొన్ని విషయాలను మీరు టేకప్ చేయడం ద్వారా కొంత మీకు లబ్ధి, అది భూ వివాదం కావచ్చు, భూమికి సంబంధించిన కమిషన్ కావచ్చు, ఏదైనా ఒక కొత్త ప్రయత్నం వేరే ప్రాంతానికి వెళ్ళి చేయడం వల్ల కావచ్చు, ల్యాండ్ కావచ్చు, గృహం కావచ్చు, ఏదైనా కానీ. అలాగే గతంలో వివాదాస్పదంగా ఉన్నటువంటి కొన్ని అన్నదమ్ములతోనే, అక్కచెల్లెలతో ఉండే కొన్ని వివాదాలు కొంత మాట్లాడుకోవడం వల్ల మీకు క్లియర్ అవుతాయి. అలాగే కమర్షియల్ స్పేసెస్ ఏవైతే ఉంటాయో అటువంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం, అటువంటి వాటి మీద ధ్యాస వెళ్ళడం, అటువంటివి తీసుకోవడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసినటువంటి ధనం రావడము, తండ్రి ద్వారా ధనం రావడము, లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంతవరకు ఊరట లభించడము, మెడికల్ రంగాల ద్వారా లేనట్లయితే రాజకీయ సంబంధించినటువంటి పరిచయాల వల్ల కొంతవరకు కాంట్రాక్ట్స్ రావడం అనేటువంటి స్పష్టంగా చూపిస్తుంది. 25వ తేదీ లోపలే, ముఖ్యంగా ఈ శుక్రుడు 6వ స్థానంలో ఉన్నందుకు స్త్రీ మూలకంగా కొన్ని మిస్కమ్యూనికేషన్స్, మీరు ఒకటంటే వాళ్ళు ఇంకొక రకంగా ప్రచారం చేసి మిమ్మల్ని డిఫేమ్ చేసేటువంటి యోగం ఉంది. స్త్రీల ముఖంగా, స్త్రీకి పురుషుడికి కూడా వర్తిస్తుంది, ఇద్దరికీ కూడా. అయితే ఈ నెల కాదు, ఆగస్టు సెప్టెంబర్ మాసంలో కూడా కొంతవరకు వివాహ నిర్ణయాలు, స్త్రీలను ముఖ్యంగా మీరు పార్ట్నర్షిప్స్ చేసుకుని, అది స్త్రీకి కూడా వర్తిస్తుంది, ఒట్టి పురుషుడికే కాదు, స్త్రీకి కూడా స్త్రీని పార్ట్నర్షిప్గా తీసుకునే విషయంలోని కొంత చూసి తీసుకోండి. లేనట్లయితే ఏమవుతుందంటే వాళ్ళ వల్ల వివాదాలు వస్తాయి. అది కొంచెం చూసుకోండి కొద్దిగా. మీరు అందరికీ వర్తిస్తుంది, ఇది ఒట్టి పురుషులకే వర్తించడం కాదు. అలాగే మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ, ఇద్దరు మధ్యన ప్రాపర్టీ కొనుక్కున్నారు, ఒక ప్రాపర్టీని ఒక్కోసారి ఇద్దరికి డబ్బులు సరిపోవట్లేదు, ఇద్దరు కలిసి కొంటారు, అటువంటివి ఏమైనా తీసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్ క్లియర్గా రాసుకోండి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఉన్న ప్రాంతంలో లోకల్గా కాకుండా బయట ప్రాంతాలకు వెళ్తే మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. గతంలో ఇప్పుడున్నటువంటి శని వక్రగతి మీకు ప్రత్యేకంగా శని వక్రగతి ఏలినాడు శని యొక్క ప్రభావం లేకుండా తగ్గిస్తుంది. అంటే దీనివల్ల ఏమిటి, గతంలో ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశాము, అయ్యో అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేశాము, దీంట్లో మనం అనవసరంగా ధనాన్ని వెచ్చించాము, తప్పు చేశాము అనుకునేటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు సరిదిద్దుకునేటువంటి సిచ్యువేషన్ని శని భగవానుడు ఇస్తున్నాడు ఇక్కడ మీకు. అంటే ఏమిటి, ఇక్కడ ఎప్పుడైతే మీరు దీన్ని సరిదిద్దుకునేటువంటి దీంట్లో ఉంటారో ఖచ్చితంగా మీకు మంచి యోగం అనేటువంటిది కలగనుంది. ఇక ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, బ్యాంకింగు, ల్యాండ్ రెవెన్యూ, లేకపోతే భూ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ రంగాల్లోనే మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంచెం 17వ తేదీ వరకు మాత్రం ఈ గవర్నమెంట్ వ్యక్తులు కానీ వీళ్ళతో స్నేహం చేసేటప్పుడు కొంచెం 17వ తేదీ వరకు కాస్త చూసుకొని స్నేహాలు చేయండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. మరియు సూర్య భగవాను ఎక్కువగా నమస్కారం చేసుకుంటూ ఉండండి. గోవుకి బెల్లము, క్యారెట్లు, మినుములతో చేసినటువంటి పదార్థం ఏదైనా సరే తినిపించండి. శ్రీమాత్రే నమః. మనం గోచార ఫలితాలు చెప్పుకునేటప్పుడు 90% ఆఫ్ పీపుల్కి కరెక్ట్గా జరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటే 5 to 10% ఆఫ్ పీపుల్కి ఏమవుతుందంటే ఇది ఈ వారం ఎందుకో నాకు కనెక్ట్ అవ్వలేదు, ఈ వారం అద్భుతంగా కనెక్ట్ అయిందని అనుకుంటూ ఉంటారు.
దీనికి రీజన్ చెప్తాను నేను మీకు, గుర్తుపెట్టుకోండి. ఒకటేంటంటే గోచార ఫలితాలు కాలంలో ఇలా ఉందని చెప్పేది. దీనికంటే ముఖ్యంగా మీ యొక్క జన్మజాతకం. ఎందుకంటే మీకు ఇప్పుడు అద్భుతంగా ధనయోగం వచ్చే యోగం నడుస్తుంది అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో, అప్పుడు గోచారంలో ధనయోగం అనేది బాగా సపోర్ట్ చేస్తుంది. మీకు అసలు ధనయోగం నడిచే టైమే నడవట్లేదు, అప్పుడు మీకు గోచారం ఎంత ఇస్తున్నా కూడా ఒక 10,000 రావాల్సిన ప్లేస్లో 5,000 వస్తూ ఉంటుంది. అంటే 50% వర్కౌట్ అవుతుంది ఏంటి అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, పర్టికులర్గా మీరు తెలుసుకోవాల్సింది మీ పర్సనల్ చార్ట్, మీ యొక్క జన్మజాతకంలో ఏముంది అంటే అసలు మీ లగ్నం ఎలా ఉంది, మీ లగ్న బలం ఎలా ఉంది. లగ్నాన్ని బట్టి మనిషి యొక్క తత్వము, శారీరక తత్వం, మానసిక అంటే శారీరక తత్వం, మనిషి రూపు రంగు, అతను ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు, ఏం చేస్తే అతను బయటపడతాడు, ఏం చేస్తే అతను స్ట్రాంగ్ అవుతాడు, ఏం చేస్తే అతను లైఫ్లో ఒక అద్భుతమైన స్టేజ్కి వెళ్తాడు అనేటువంటిది లగ్నం తెలుస్తుంది. అందుకని మీ లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, అదేదైనా పాపకత్తెరలో ఉన్నాడా శుభకత్తెరలో ఉన్నాడా అని తెలుసుకుంటూ దానికి తగ్గట్టుగా మీరు చిన్న మంత్రం చేసుకుని కూడా మీరు అద్భుతంగా మీరు రాణించవచ్చు. అంతేగాని లగ్నాధిపతి పాడైపోయాడు నా లైఫ్ ఇంతే అనుకోవడానికి లేదు. అలా అదేవిధంగా ధనాధిపతి అంటే మీ లగ్నం ఏమైంది, మీ ధనాధిపతి ఎవరు, మీ ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరు, ఏ ఏ మార్గాల్లో మీకు ధనయోగం ఉంది. దీని మీద నేను అనేకమైనటువంటి వేల జాతకాలు పరిశీలన చేసి వీళ్ళకి ఎందుకు రాణించట్లేదు, వీళ్ళకి ఎందుకు రాణించింది అని చెప్పని పరాశర మహర్షి శ్లోకాలని వాటిని పరిశీలన చేస్తే వీళ్ళకి ఎందులో అయితే కలిసి వస్తుందో అందులోనే వాళ్ళకి కలిసి రావడం జరిగింది నేను చూసినప్పుడు. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది మీడియేటింగ్ ద్వారా లాభము ఉంటుంది, మీడియేటింగ్ ద్వారా ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి ఏదో ఒక మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఈ భూమి చేశానండి అందుకే అద్భుతంగా కలిసి వచ్చింది మాకు, ఆ ఒక్క ల్యాండ్ డీల్ వల్ల నాకు కోటీశ్వరుని అయిపోయాను అంటాడు. ఇంకొంతమంది మధ్యవర్తిత్వం వెళ్ళడం ద్వారా ఇబ్బంది పడతారు. ఎందుకు, ఆ మధ్యవర్తిత్వానికి కారకుడైన థర్డ్ లార్డ్ పాడవుతాడు. అదేవిధంగా 3వ స్థానం పాడైతే అన్నదమ్ములతో అక్కచెల్లెలతో గొడవలు వస్తూ ఉంటాయి. దానికి ఏం చేయాలి, కొంతమంది చూడండి ఏదైనా మాట్లాడితే ఆ మాట్లాడిన మాటే వాళ్ళకి నెగిటివ్గా ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది అనేటువంటిది కూడా చూసుకోవాలి. దానికి కారణం ఏమిటి అంటే థర్డ్ లార్డ్ ఎప్పుడైతే పాడయ్యాడో ఇటువంటి ఫలితాలు వస్తుంటాయి. అంటే 3వ స్థానాధిపతి పౌరుషము పరాక్రమము దారిద్ర స్థానంగా చెప్పారు. అదేవిధంగా గృహం, కొంతమంది చూడండి వాస్తుపరంగా ఒక ఇంటికి వెళ్ళాము చాలా అద్భుతంగా కలిసి వచ్చిందండి, మరొక ఇంటికి వెళ్ళాము ఇబ్బంది పడ్డామండి. అంటే ఏమిటి, అక్కడ వాస్తు దోషం ఉండొచ్చు, లేదా ఒక్కొక్కసారి మీకు వాస్తుపరంగా పనికిరాని దిశలో మీరు వెళ్ళి ఉండొచ్చు. కాబట్టి మీ యొక్క జన్మజాతకం ఏం చెప్తుంది, మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని తీసుకొని గోచారంలో ఉండేటువంటి గ్రహాలు అట్ ది సేమ్ టైం మీ పేరులో ఉండే మొదటక్షరాన్ని వర్గుతో నిర్ధారణ చేసి ఏ డైరెక్షన్లో ఉండాలి. అదేవిధంగా సంతాన అభివృద్ధి, మీ ప్లానటరీ పొజిషన్స్ ఎటువంటి ఫలితాలను చూపిస్తున్నాయి, సంతానాన్ని ఏ రకంగా మీరు గైడ్ చేయగలిగితే అభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా అతి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే రుణము రోగము శత్రుత్వము ఇవి కలగకూడదని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ యొక్క విషయాల నుంచి బయటపడాలంటే మీ ఉపాసనా మంత్రం ఏంటో తెలియాలి, మీరు ఎవరిని ఉపాసించాలో తెలియాలి. సహజంగా మేషము వృషభము అనుకుంటే మేషానికి సూర్యుడు అండి, వృషభానికి విష్ణువు, మిథునానికి అమ్మవారిని చెప్తూ ఉంటాం. కానీ మీ పర్సనల్ చార్ట్లో మీరు ఏ దేవతాదేవి ఉపాసన రోజు ఉదయం పూజ చేసేటప్పుడు ఒక 20 నిమిషాలు 10 నిమిషాలు ఎవరిని మీరు స్మరించుకుంటే, ఎవరికి మీరు నిత్య ఆరాధన చేసుకుంటే ఈ రుణ రోగ శత్రువుల నుంచి బయటపడతారనేటువంటిది మీ జన్మజాతకంలో ఉంటుంది. అలాగే వివాహ సమయం కూడా మీరు ఏ సమయంలో వివాహం చేసుకుంటే మంచిది, 22కా 23 25 వయసులోనా 27 సంవత్సరంలోనా 30వ సంవత్సరంలోనా అని ఒక 5 టైమ్స్ వస్తుంది ప్రతి వ్యక్తికి వివాహ సమయం అనేది. ఆ పర్టికులర్ అంశంలో చాలామంది రాంగ్ టైంలో వివాహం చేసుకోవడం ద్వారా ఇబ్బంది పడుతుంటారు. ఆ రకంగా వివాహ సమయం కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, లైఫ్లో జరిగేటువంటి టర్నింగ్ పాయింట్స్ కానివ్వండి, మీరు ఉద్యోగం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే బాగుంటుందా అనేటువంటి అనేకమైన అంశాలు, లేదా విదేశాలకు వెళ్తే బాగుంటుందా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో పర్టికులర్గా ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ సందేహం ఏంటంటే మరి ఈ గోచారం ఎందుకు చెప్పుకుంటున్నాము, ప్రతి నెల ఆగస్టు ఫలితాలు అంటారు, సెప్టెంబర్ ఫలితాలు అంటారు, వార ఫలితాలు అంటే ఎందుకు అంటే మీకుండే కండిషన్ అంటే ఎలాంటి, ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళాలి, ఈ రూట్లో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది అని తెలిసింది, మనం ఏం చేస్తాం, అమ్మో ఆ రూట్లో ట్రాఫిక్ జామ్ ఉంది అయితే ఇంకో రూట్లో వెళ్ళిపోదాం అంటాం. అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ మీకు ముందుగా తెలిసినప్పుడు మనం ఆ రూట్ మార్చుకొని సరైన సమయంలో సరైనటువంటి ప్రదేశానికి వెళ్తాం. అంటే ముందుగా తెలిసేటువంటి ఇన్ఫర్మేషన్ గోచారం ఫలితం అనేటువంటిది. సో ఆ గోచార ఫలితాలు తెలుసుకుంటూ మీ యొక్క జన్మజాతకం తెలుసుకుంటూ జాతకంలో ఏదో దోషం ఉంది నా జీవితం ఇంతే అనుకొని భయపడకుండా అమ్మవారిని నమ్ముకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో ఉండేటువంటి దోషాలను అమ్మవారు బ్రహ్మని పిలిచి మరీ మీ యొక్క తలరాతను మారుస్తుందట.